హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్లో అత్యద్భుతంగా నిర్మించిన త్రిప్లెక్స్ బంగ్లా 4 BHK మంచి కన్స్ట్రక్షను, ఎక్సలెంట్ కన్స్ట్రక్షను, మంచి రాయల్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి కృష్ణమణి గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ బంగ్లా గురించి ఏ డౌట్ ఉన్నా కృష్ణమణి గారి నంబర్ ఇస్తున్నాను. పైన తన ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ అత్యద్భుతమైన కన్స్ట్రక్షన్ గురించి పూర్తి వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉన్నాయి? మన ఇల్లు హయత్ నగర్ లొకేషన్ అండి. ఇది హయత్ నగర్ బస్ స్టాప్ దగ్గర నుంచి కరెక్ట్ 1.8 కిలోమీటర్స్ లోపలికి వస్తుంది. ఇప్పుడు మోదీ పారడైస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, 550-600 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి జస్ట్ 600 మీటర్స్లో ఉంది. ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. పక్కనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వస్తున్న న్యూగా కన్స్ట్రక్ట్ అవుతున్న హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. జస్ట్ అక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. అందుకే నేను స్టార్టింగ్లో ప్రైమ్ లొకేషన్ అన్న. ఓకే, ఇది అండర్ జిహెచ్ఎంసీ కదా సార్? జిహెచ్ఎంసీ మనకు హయత్ నగర్ జోన్, ఎల్బీ నగర్ జోన్. హయత్ నగర్ అండి, హయత్ నగర్ జోన్. ఓకే, మన ముందు పార్క్ కూడా ఉన్నట్టు జిహెచ్ఎంసీ పార్క్ ఉందండి. ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇంకా బాగా. ఓకే ఓకే, పార్క్ ఉంది. ఇప్పుడు టోటల్ మన ఇల్లు ఎన్ని గజాలలో ఉంది? ఏ ఫేసింగ్? ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్, 2 యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 2875 SFT బిల్టప్ ఏరియా ఉన్నది. మనకి ఇంటర్నల్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉన్నది ఇంట్లో. సో దట్ కంప్లీట్లీ ప్రీమియం కన్స్ట్రక్షన్. ఎందుకంటే బయట జనాలు కూడా చాలా మంది డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, కాకపోతే దాని దగ్గర ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సార్ ఈ మాట 100% నేను నమ్ముతుంది. ఎందుకంటే నేను మార్కెట్లో తిరుగుతున్నా కాబట్టి ఈ మాట అంటున్నా. క్వాలిటీగా ప్రీమియంగా ఎవరు చూస్తారో వాళ్ళకి మాత్రం మీ ఇల్లు 100% నేను ISI మార్క్ వేస్తున్నా సార్. ఎందుకంటే నేను లోపల తిరిగినా వాళ్ళకు కూడా ఇప్పుడు లైవ్ లో చూపిద్దాం మనం. తప్పకుండా. ఇది ఫేసింగ్ ఏం సార్? ఈస్ట్ ఫేసింగ్ సార్. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ 25 ఫీట్ రోడ్ ఉంది. CC రోడ్ అయిపోయింది. కంప్లీట్ గా సిమెంట్ రోడ్ చేయించాము. సిమెంట్ రోడ్, డ్రైనేజ్ లైన్ కూడా సెట్ అయిపోయింది. డ్రైనేజ్ లైన్ కూడా కనెక్షన్ ఇచ్చేసాను. కృష్ణా వాటర్ మెయిన్ రోడ్ మీద ఉంది. జస్ట్ ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్నది, జస్ట్ కలుపుకోవడం. బయట ఆల్రెడీ ప్రొవిజన్ చేశాను. 40 ఫీట్ రోడ్ నుంచి మనకు థర్డ్ బిట్ లో ఉంది. థర్డ్ బిట్ అండి. ఇది లొకేషన్ మంచిగా ఉంది. ఇంటి ముందే పార్కు, వెంటిలేషన్ బాగుంటది. వెంటిలేషన్ జీవితాంతం మనకు వెంటిలేషన్ ఖరాబ్ కాదు పార్క్ ముందర. ఓకే 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 ఓకే. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటలు చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ సార్, ఇప్పుడు అందరూ చెప్తారు నేను ఇది వాడాను, అది వాడాను, ఇది వాడాను, అది వాడానని. ఏది వాడే దానికన్నా ఆ క్వాలిటీ ఏం వాడామనేది. ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల ఇళ్లలో, ఈ చుట్టుపక్కల ఒక 100 బిల్డింగ్స్ చూస్తే మాక్సిమం వాడింది 16 mm రాడ్స్ వాడారు. నేను ఐరన్ వాడింది 16 mm రాడ్స్ వాడారు. నేను వాడింది మొత్తం 20 mm రాడ్స్ వాడాను. రేపన్న రోజు పైన ఒకవేళ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా కానీ కళ్ళు మూసుకొని ఎవరిని ఇంజనీరింగ్ కూడా కన్సల్ట్ చేయకుండా హ్యాపీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు. అంత మంచి స్ట్రెంత్ ఇచ్చాను నేను. 150 గజాల ఇల్లుకు 20 mm రాడ్ వాడారంటే మీకు ధన్యవాదాలు అన్నగారు. సార్, ఒకటి మన దగ్గర ఇల్లు తీసుకున్న వాళ్ళు జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాకు ఇల్లు మేము తీసుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా మేము గుర్తు చేసుకుంటాం. అరే ఇది ఇచ్చిండ్రు మాకు, ఇది మాకు వచ్చింది అనేది మేము గుర్తు చేసుకుంటాం. ఒక బ్రిక్ కూడా మేము వాడింది మొత్తం కరీంనగర్ బ్రిక్. 12 రూపీస్ ఒక ఇటుక అండి. ఒక్కొక్కటి లైట్ వెయిట్, ఎక్దమ్ లైట్ వెయిట్. నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కింద వేసిన. స్టార్టింగ్లో ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కాలనీ ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చారు. ఏం సార్ ఇంత పెడుతున్నారంటే, సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక బ్రిక్ ఇచ్చి కింద వేయమన్నాను. కింద ఏమంటే మీకు ఇరిగితే ఇల్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పాను. బ్రిక్ ఇరిగిందంటే ఇల్లు ఫ్రీగా ఇస్తా అన్న. ఆయన వేసిండు ఫ్రీగా వస్తుందేమో అని. ఆ బ్రిక్ ఇరగలే, ఆయనకు ఇల్లు ఫ్రీ రాలేదు. మీకు దాని స్ట్రెంత్ తెలుసు కదా. ఓకే ఓకే. అది మన వాళ్ళ బట్టి ఉన్నది. ఆ బట్టి నుంచి ఓన్గా మనం చేయించుకొని, స్పెషల్గా చేయించుకొని తెప్పించుకున్నాం మనం. ఇప్పుడు ఇల్లు డైమెన్షన్స్ ఇది 22.5/60 అండి. టోటల్ 22.5x60. ఇప్పుడు మీకు కాలనీలో ఉంది కాబట్టి దీన్ని బంగ్లా అంటున్నాము. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే నాట్ లెస్ దెన్ అ విల్లా. ప్రీమియర్ విల్లా. మీరు ఎలివేషన్ కూడా ఆ స్టైల్ ఇచ్చారు, యూరోపియన్ స్టైల్ సార్. మొత్తం ఎలివేషన్ అంతా కూడా తీసుకుని యూరోపియన్ స్టైల్. ప్రాపర్ ఇంజనీర్ ని హైర్ చేసుకున్నామండి. ఆర్కిటెక్ట్ ని డిఫైన్ చేసుకున్నాము. డిజైన్ కోసం ఆర్కిటెక్ట్ ని, స్ట్రెంత్ కోసం ఇంజనీర్ ని, ఇద్దరిని హైర్ చేసుకొని వాళ్ళ గైడెన్స్ మీద వాళ్ళు ఏది ఇక్కడ ఇది ఉండాలంటే ఉండాలి, ఇక్కడ ఉండద్దు అని అంటే ఉండద్దు అన్నట్టు టోటల్గా వాళ్ళ గైడెన్స్ మీద టోటల్గా కట్టామండి. ఎక్కడ కూడా 0.001% కూడా కాంప్రమైజ్ లేదు. ఈవెన్ గేట్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే HPL షీట్స్ వాడాను. HPL షీట్ మీరు దీన్ని మంటలు వేసినా కానీ కాలేదు సార్. ఐరన్ కూడా చాలా బాగుంది. ఐరన్ కాదు సార్, అది స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్.
స్టెయిన్లెస్ స్టీల్. క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు, సూపర్ సార్. మనం ఈస్ట్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపల కంట్రీ చూసుకోండి, 22.5x60 డైమెన్షన్స్ తక్కువైనా కానీ తన మంచి ప్లానింగ్తోని మంచి ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టారు కాబట్టి చూసుకోండి మనకు పార్కింగ్ ఎలా వచ్చిందో. అన్నగారు గారు మీ మాటల్లో చెప్తేనే బాగుంటుంది, పార్కింగ్లో ఏమి వాడారు, ఇంత హైలైట్ ఎలా చేయగలిగారు మీరు? నేను ఒకటి చూసుకున్నాను సార్, ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ నా కార్ పడుతుందా, నా ఫార్చునర్ కార్ ఇక్కడ పడుతుందా, నా పడుతుంది. నా కార్ పట్టిందంటే దాని తర్వాత ఓకే నేను అమ్మే వాళ్ళకు కూడా ఫార్చునర్ కార్ ఉండాలి, వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. ఆ ఉద్దేశంతో మినిమం పార్కింగ్ స్పేస్ పెట్టాను. చుట్టూరా ఒక 2.5 feet గ్యాప్ వదిలాను. మనకి ఇంటి చుట్టూరా వెంటిలేషన్, రేపన్న రోజు పక్కన వాళ్ళు ఎవరైనా కట్టిన కానీ ఆ వెంటిలేషన్ ఉండాలి, దెబ్బతినద్దు. వెంటిలేషన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ మీరు ఇక్కడ పార్కింగ్లో కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ టైల్స్ ఉన్నాయి చూడండి, ఇవి టోటల్ ఆర్ఏకే డిజైనర్ టైల్స్ ఇవి. ఓకే, జనరల్ లపం పూసేసి వదిలేయచ్చు. కాకపోతే ఆ ఇంటికి వచ్చిన గెస్ట్కి కూడా మన అంబియన్స్ తెలియాలనంటే ఈ లైటింగ్ మీద వాళ్ళ ఫేస్ వాళ్ళు చూసుకున్నప్పుడు ఈ టైల్లో ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఫాల్ సీలింగ్ లైట్ కూడా చాలా ఎక్సలెంట్ వాడారు. మొత్తం ఫాల్ సీలింగ్ లైట్ అంతా అండి, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైట్స్ వచ్చేసి మొత్తము పానాసోనిక్ వాడాను, మిగతా లైట్స్ అన్ని హావెల్స్ వాడాను. టోటల్ హ్యావెల్స్ 5 years వారంటీలో వాడాను. ఇప్పుడు మనకు బోర్ పాయింట్ ఏది? బోర్ పాయింట్ సార్ నీళ్ళు ఫుల్ ఉన్నాయి కదా. 45 feet మనకి 2 inch బోర్ పడింది. సూపర్. 45 feet 2 inch బోర్ పడితే మనం 300 feet వరకు డీప్ వెళ్ళాము. వెళ్తేనే మరి ఒక సంవత్సరం మనకు రేపటి నాడు వర్షం పడకున్నా 300 feet అంటే మనకి హ్యాపీ. అది సంపు కట్టాను సార్, 7,000 లీటర్లు, 1.5 tank 7,000 లీటర్. ఒక ట్యాంక్ నర పట్టాల్సిందే. సంపు కూడా ప్రాపర్ కాంక్రీట్ సంపు సార్, ఇది రింగులు పోసి కట్టిన సంపు కాదు. చాలా బాగుంది. ఇప్పుడు మనకు సింహద్వారం గురించి చెప్పండి సార్, దీన్ని ఏంటి అసలు ఈ లేటెస్ట్ మోడల్, ఈ డిజైన్ నేను ఎక్కడ చూడలేదు. ఇది డిజైనర్ డోర్స్ అండి, స్పెషల్గా ఆర్డర్ చేయించి తెప్పించాము. ఈ బిల్డింగ్ కోసము 2 buildings కానీ స్పెషల్గా ఆర్డర్ తెప్పించాము. ఇప్పుడు దీనికి వాడిన చౌకట్స్ డోర్స్ అన్ని మరి ఇండియన్ టేక్? ఇది మొత్తం టేక్ అండి, చౌకట్స్ మొత్తం టేక్, ప్యూర్లీ టేక్. మీకు వాడిన గ్లాస్ మొత్తం బిల్డింగ్ లో మీరు వాడిన ప్రతి ఒక్క గ్లాస్ సెయింట్ గోబెన్, టోటల్ సెయింట్ గోబెన్. అపార్ట్ ఫ్రమ్ సెయింట్ గోబెన్ వేరే గ్లాస్ వాడలేదు నేను. లోపలికి చూపిస్తాను. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇది యూరోపా లాక్ సార్. ఈవెన్ మనకి ఏమంటారు నైట్ టైం చూసుకోవాలన్నా కానీ మనం లాక్ వేసేటప్పుడు అందరం ఎక్కడుందో చూడడానికి ఇది యూరోపియన్ బ్రాండ్ సార్, యూరోపా లాక్స్ ఇచ్చేసి. రండి మనం ఈస్ట్ వెస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాం. అనగా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఇచ్చారు అది మీ మాటలు చెప్తేనే బాగుంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, గెస్ట్ లివింగ్ అండ్ స్మాల్ డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్. మీరు ఓపెన్ ఇచ్చారు అంటే వాళ్ళ తగ్గట్టు మాడిఫై చేసుకునే విధంగా. అవునండి, ఈ పాయింట్ ఇచ్చారు వాళ్ళకి తగ్గట్టు. ఎందుకంటే ఇప్పుడు కార్పెంటర్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని అన్ని కూలగొట్టి చేసి ఆ డిజైన్ రాక వాళ్ళంతా చేసుకుంటారు. మనకు ఫ్లోరింగ్ టైల్స్ ఏం వాడారండి? ఫ్లోరింగ్ మొత్తం ఫ్లోరింగ్ ఒకటే కాదండి, టోటల్ నేను ఈ బిల్డింగ్లో వాడిన ప్రతి ఒక్క టైల్ ఆర్ఏకే సిరామిక్స్, టోటల్ ఆర్ఏకే సిరామిక్స్. ఫ్లోరింగ్ వాడింది మొత్తం 5.5 by 2.5. ఓకే, బాత్రూమ్స్ బయట ఎలివేషన్కి అంతా వాడింది 2x4 టైల్స్ మొత్తం. మాకు ఫాల్ సీలింగ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి లోపల. అది రూప్ లైట్ కానీ ఏంటి అసలు ఇంత క్వాలిటీ? సార్ యూరోపియన్ స్ట్రక్చర్స్ వచ్చేసి మన హైదరాబాద్లో ఫేమస్ అవుతున్నాయి. సో నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఒకవేళ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది అంటే ఇది ఒక విల్లా సార్. విల్లా వాళ్ళకు ఒక విల్లా ఫీల్ మనం ఇవ్వాలి అన్న ఓన్లీ ఉద్దేశంతో ఒక బంగ్లా చేశాను. ఏంటంటే కాలనీలో ఉంది కాబట్టి బంగ్లో, లేదంటే ఇది ప్యూర్లీ విల్లా సార్. మంచిగా ఉంది. ఈ డిజైన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఇచ్చారు సార్. మనకు ఈ రూమ్ ఏంటి సార్? అది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా అంటే ఇది కిచెన్ తర్వాత మనకి వాష్ ఏరియా, గిన్నెలు కానీ కడుక్కునే విధంగా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ వాష్ ఏరియా మనకి ఇంట్లో అవసరం లేదు అని అంటే బయట కూడా చిన్న ప్రొవిజన్ వచ్చాను. ఇది మనం స్టోర్ రూమ్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా చాలా పైన వరకు వాడారు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ ఇచ్చారు. దీనిలో కూడా ఫాల్ సీలింగ్ సార్. బాత్రూమ్స్ దగ్గర నుంచి బెడ్రూమ్స్ దగ్గర నుంచి టోటల్ బిల్డింగ్ అంతా ఫాల్ సీలింగ్ ఉంది సార్. మొత్తం టోటల్ ఇది ట్రిప్లెక్స్ విల్లా కదా, ఎంత సెఫ్టీ వచ్చింది? 2875 సేఫ్టీ వచ్చిందండి మొత్తం. 75 సేఫ్టీ వచ్చిందండి. అవునండి. మీరు ఇది వచ్చేసి మనకు ఇవి మనకి మొత్తం యూపీవీసీ విండోస్ సార్. ఇది టోటల్ ప్రెకోమ్ వాడాను నేను. ప్రెకోము సన్షేడ్ యాంటీ గ్లేర్ ఫిలింతో వాడాను ఇది. ఓకే, మనకి వెంటిలేషన్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఇంకోటి ఈ యూపీవీసీ విండోస్ స్పెషాలిటీ ఏంటంటే 20 years లైఫ్ టైం వారంటీ ఉంది. ఒక సిలికాన్ పోయినా కానీ కంపెనీ వాడు ఆన్ కాల్ వచ్చి ఫిక్స్ చేసి వెళ్తాడు. సో తీసుకున్న వాళ్ళు అరే నా విండో ఇది పని చేయట్లేదు, ఈ మెష్ పోయింది, ఏమీ టెన్షన్ ఉండదు. నువ్వు ఇరగొట్టి కూడా వానికి ఫోన్ చేస్తే వచ్చి చేసిపోతాడు సార్. సూపర్. మనకు లిఫ్ట్ గురించి చెప్పండి సార్.
లిఫ్ట్ సార్ ఇది యాక్చువల్గా వచ్చేసి కస్టమైజ్ లిఫ్ట్ అండి. ఇది మనకేంటంటే స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను అసెంబ్లీ లిఫ్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ అసెంబ్లీ లిఫ్ట్లో కాకపోతే బ్రాండెడ్ మెటీరియల్ తీసుకున్నాను. జాన్సన్ స్పెసిఫికేషన్స్ ఏదైతే వస్తాయో ఆ మోటార్ కానీ ఆ వైరింగ్ కానీ ఇవన్నీ జాన్సన్ స్పెసిఫికేషన్ లాగా తీసుకున్నాను. సో దట్ కస్టమర్కి కూడా ఆ లుక్ అండ్ ఫీల్ ఎక్కడ మిస్ కాకూడదు. ఆ ప్రీమియర్ లుక్ అనేది బిల్డింగ్ మొత్తానికి హైలైట్ కావాలి. అది మొత్తం లోపలంతా సిఎన్సి కటింగ్ చేయించినాము లిఫ్ట్ ప్యానల్ మొత్తము. ఓకే, దీనికి కూడా లిఫ్ట్ కూడా మీరు వాడిన గ్రానైట్ కూడా ఇది ఇటాలియన్ గ్రానైట్ సార్. ఎందుకంటే ఇల్లుకు తగ్గట్టు మంచి షైనింగ్ వచ్చింది. ఇటాలియన్ గ్రానైట్ సార్, 180 రూపాయలు ఎస్ఎఫ్టీ ఇది. సార్ ఇది పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఎన్ని ఫీట్ల సార్? మెట్లది 3.5 ఫీట్ సార్. 3.5 ఫీట్లు. అది కూడా యాంటీస్కిడ్ లపాత్రా వాడాను. మెట్లది మొత్తం లపాత్రా వాడాను. ఇది వచ్చేసి రూమ్ ఏ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రతి ఒక్క డూప్లెక్స్ బంగ్లాలో ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది. చూసే ముందు మీరు ఈ డోర్ గురించి చెప్పండి, ఎందుకంటే డోర్ చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పాను కదా సార్, ఇటాలియన్ మోడల్ అని ఏదైతే చెప్పానో ఆ మోడల్కి కన్వీనియంట్గా అంటే బిల్డింగ్కి అంతా ఒక ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకొని ఇది ఇట్లా ప్యాటర్న్లో ఉండాలి అని డిజైన్ చేయించుకొని టోటల్ డోర్స్ కూడా తీసుకున్నాను. ఈ డోర్స్ కూడా ఏంటంటే యాంటీ టర్మైట్, వాటర్ ప్రూఫ్, 0 మెయింటెనెన్స్, 10 years వారంటీ ఉన్న డోర్స్ సార్ ఇవి. లాక్స్ మొత్తం యూరోపా వాడాను. టోటల్ యూరోపా లాక్స్. ఇది ఒకసారి తాళం చేయబోయిందంటే కష్టం అంతా. అది తాళం చేయబోయిందంటే మీరు అది తీసి పడేయాల్సిందే, కొత్తది తెచ్చుకోవాల్సిందే, మీకు తాళం రాదు. ఇది ఈ బెడ్రూమ్ సంగతి ఏం చెప్పండి సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఏ బిల్డింగ్ కన్నా వచ్చేసి జనరల్గా ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మన బిల్డింగ్లో మనం ఏం చేసామంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి పేరెంట్సా పిల్లల అని కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. ఈ కాంపిటీషన్ని అవాయిడ్ చేయాలని 2 మాస్టర్స్ ఇచ్చాను. ఒకటి ఎల్డర్ మాస్టర్ అనుకో, ఒకటి అడల్ట్ మాస్టర్ అనుకోండి. ఇందులో ఇంత పెద్దవాళ్ళకైనా కానీ మీరు డిజైన్లో మాత్రం ఇది మొత్తం సిఎన్సి కటింగ్ చేయించాను సార్. టోటల్గా ఫాల్ సీలింగ్ మొత్తము ఒక సపరేట్ నైట్ టైం ఫీల్ కోసము లైట్స్ ఆపినా కానీ ఒక బెడ్ లైట్ లాగా కూడా మనకు పనిచేస్తుంది. ఆ ఫీల్ కోసము ఆ సిఎన్సి కటింగ్ చేయించాను. ఇందులో కూడా మనకు యూపీవీసీ విండో గ్రిల్స్తో చేశారు. మొత్తం ఈ విండోస్ అన్నిటికి కూడా మీకు ఈ మెష్ డోర్ ఉంటుంది సార్. మెష్ డోర్ కంపల్సరీ మనకి, ఎందుకంటే వెంటిలేషన్ ఒకవేళ కావాలి, ఎయిర్ ఫ్లో బాగా ఉండాలి. మీరు ఏ బెడ్రూమ్ చూసినా ఏ హాల్ చూసినా మినిమం 2 విండోస్ ఉంటాయండి. వెంటిలేషన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ సార్. డ్రై అండ్ వెట్ కాంబినేషన్ ఇచ్చాను. ఓకే, పార్టిషన్ తీసుకుంటే డ్రై అండ్ వెట్ కాంబినేషన్ ఇచ్చాను. ఇందులో వాడిన టైల్స్ టోటల్ ఆర్ఏకే డిజైనర్ స్టూడియో టైల్స్ సార్ ఇవన్నీ. సూపర్, చాలా బాగుంది సార్. మీకు ఈవెన్ హీటర్ తెచ్చుకున్నా కానీ డైరెక్ట్ జస్ట్ ప్రొవిజన్ మొత్తం. బాత్రూమ్ ఫిట్టింగ్స్ మాత్రం ఇప్పుడు ఏమీ పెట్టలేదండి ప్రస్తుతానికి. ఎందుకంటే వాచ్మెన్స్ అంతా ఉంటారు, వాళ్ళు వీళ్ళు వాడటం ఉంటుంది, చూసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే మనం కొత్త ఇల్లు అని అపురూపంగా తీసుకుంటామో ఆ బాత్రూమ్ కమోడ్ ఫిట్టింగ్స్ అవన్నీ కూడా అప్పుడు పెట్టిస్తాను. టోటల్ పారివేర్, జాగ్వర్ ఈ ఫిట్టింగ్స్ నేను ఇస్తాను. జాగ్వర్, పారివేర్. ఈవెన్ స్విచెస్ కూడా చూసినట్టయితే మీరు టోటల్ హ్యావెల్స్ స్విచెస్ అండి. హ్యావెల్స్ అద్వియా అని లేటెస్ట్ కలెక్షన్, టోటల్ గ్రే స్విచెస్. ఓకే, కింద వచ్చేసి మనకు ఒక కిచెన్, హాల్ అండ్ మనకు అడల్ట్స్కు సంబంధించిన డైనింగ్ ఏరియా, పెద్దవాళ్ళది డైనింగ్ ఏరియా. చాలా బాగుంది సార్. పైన ఏముంది? పైన మనకి ఫ్యామిలీ లాంజ్ ఉంది సార్. ఫ్యామిలీ లాంజ్ రండి చూద్దాం. ఒకటి ఇంకా పైన ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ ఇట్ యాజ్ ఎ బెడ్రూమ్ వాడండి. హోమ్ థియేటర్ కావాలి, నాకు ఒక షౌక్గా ఉంది అంటే హోమ్ థియేటర్, ఒక 10 seater కెపాసిటీ గల హోమ్ థియేటర్ సెట్ చేశాను సార్. ఓకే సార్, ఇక్కడ ఏం సార్ ఇంత క్వాలిటీ మెయింటైన్, ఎలివేషన్ సార్, ప్లానింగ్ ఏందా సార్ మీది? చాలా చాలా బాగా ఇచ్చేసారు ఇది. ఎందుకంటే ఇట్లా ఎక్కుతుంటే మనకు లుక్ అనిపించాలి, అంత బాగుంది. ఇక్కడ మనకి ఏదైనా మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏమైనా షూటింగ్ మంచిగా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ చూసినా కానీ సార్, ఏ బిల్డింగ్లో చూసినా కానీ రెక్టాంగులర్ విండోస్, స్క్వేర్ విండోస్ పెడతారు. ఈ రౌండ్ విండోస్ మాత్రం పెట్టడం చాలా అరుదు. నేను చెప్తున్నా కదా, చాలా అరుదుగా చూశాను నేను. చాలా బ్రహ్మాండంగా ఇచ్చేసారు. ఎందుకంటే దీనిలోంచి సన్ లైటింగ్ వచ్చేటప్పుడు కూడా, ఒకవేళ లైటింగ్ పడ్డప్పుడు కూడా ఆ షేడ్ కూడా ఇంట్లోకి ఒక సూర్యాస్తం సూర్యుడి లైటింగ్ పడ్డ ఫీలింగ్ వస్తుంది. దానికోసం చూసి అదే పనిగా చేయించాము ఇది. అండ్ ఈవెన్ మీరు స్టీల్ రైలింగ్ చూసినట్లయితే ఇది మొత్తం మాత్రం మంచి పెద్ద పెట్టేసారు సార్. ఎక్కడ కూడా విండోస్ విషయాలు కానీ లుక్ సిస్టమ్ కానీ చాలా బాగా చేశారు. ఇదేం సార్ ఇప్పుడు ఇది టోటల్ జిందాల్ స్టీల్ అండి. జనరల్గా ఎవరు వాడినా కానీ జిందాల్ 202 వాడతారు. నేను జిందాల్ హై గ్రేడ్ 303 వాడాను, సారీ 304 వాడాను. అండ్ 12 mm సెయింట్ గోబెన్ గ్లాస్ అండి, టఫ్ అండ్ గ్లాస్. ఇప్పుడు మీరు చూసినట్లయితే 12 mm సెయింట్ గోబెన్ టఫ్ అండ్ గ్లాస్. ఇది ఒక్కటే కాదు టఫ్ అండ్ గ్లాస్, టోటల్ విండోస్కి ఉన్న గ్లాస్ అన్ని టఫ్ అండ్. మీరు వేసి గుద్దండి, ఏమీ కాదు. సూపర్ సార్. ఇప్పుడు ఇది హాల్.
ఇది ఫ్యామిలీ లౌంజ్ అండి, ఫ్యామిలీ హాల్. ఫ్యామిలీ లౌంజ్. ఫ్యామిలీ హాల్ చాలా బాగుంది సార్. హాల్ కూడా మస్తు చాలా విశాలంగా వచ్చింది. 22.5x60 డైమెన్షన్స్లో మాత్రం ఈ అద్భుతాన్ని సృష్టించడం అది మీకైందని చెప్పుకోవచ్చు. ఇందులో మన ఫాల్ సీలింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు. మనకి కింద హాల్ మిస్ అయ్యాము అన్న కాన్సెప్ట్ లేకుండా, ఫీల్ కాకుండా సిమిలర్ స్ట్రక్చర్ ఫ్యామిలీ లౌంజ్లో ఇచ్చానండి. కింద గెస్ట్ ఎవరైనా వచ్చినా ఫ్యామిలీ లౌంజ్లో ఏముంది అని ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ లౌంజ్ అన్నప్పుడు ఎవరంటే వాళ్ళు పైకి రారు సార్. ఫ్యామిలీ లౌంజ్ అంటే మన ప్రైవసీ. మనకి ఇక్కడ టీవీ యూనిట్ అన్ని సెట్ చేసుకోవడానికి కింద వైరింగ్ కనెక్షన్స్ అన్ని సెట్ చేసి వదిలేదు. దీని కింద ఉన్నాయి, సపరేట్ ఇచ్చారు. సపరేట్ ఉంది, ఎక్కడ కూడా ఏ వైర్ కనపడకుండా. ఎక్కడ ఏ వైర్ కనపడకుండా. మనకైతే లిఫ్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ చెప్పాను కదా సార్. ఏం పెద్దగా వచ్చేసి సార్ ఇందులో 12x12 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా ఎంత మంచి ఫేషియస్. మీరు కబోర్డ్స్ చేయించుకున్న 10x10 బెడ్రూమ్ ఆరాంగా. మాత్రం మీకు హ్యాష్ టాప్ సార్. ఇందులో కూడా 2 విండోలు ఇచ్చారు. మీరు తిరిగిన ప్రతి రూమ్ లో 2 విండోస్ దొరుకుతాయి మీకు. ఇది ఇంకొక డిజైనర్ కాన్సెప్ట్. ఇందులో డబల్ ఇచ్చారు సార్. పైన ఒకటి మన 2-in-1 ఇచ్చారు ఇందులో. నేను కొంచెం లో లైట్ ఎంజాయ్ చేస్తానండి. సో నా కస్టమర్స్ కూడా వచ్చేవాళ్ళు కొంచెం ప్రీమియం కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఆ లో లైట్ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తారు అన్న దానికి వాళ్ళ కన్వీనియన్స్లో. ఇప్పుడు నా లెవెల్ ఆఫ్ లైటింగ్ మరీ లో ఉంటుంది, వాళ్ళ కన్వీనియన్స్లో బ్రైట్నెస్ ఉండొచ్చు, అందుకని మొత్తంగా పెట్టాను. సొంతంగా కట్టుకుంటే ఇంత కూడా కట్టుకోమనుకుంటు సార్. కష్టం సార్. ఇది కూడా మళ్ళీ ఒక సేమ్ వెట్ అండ్ డ్రై పార్టిషన్ ఇచ్చాను. ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ బాత్రూమ్. ఇంకొకటి ఇక్కడ కూడా మీరు ప్లానింగ్ మాత్రం ఎక్కడ మిస్ కాలేదు. మీరు చూడండి, ఇక్కడ అద్దాలు కూడా చూస్తే మీరు ఈ పార్టిషన్ కూడా 12 mm, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇది లేకుండా. బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు హాల్ కూడా బాగుంది. అన్నిటికీ మీరు ఎంత మంచిగా తీర్చిదిద్దారంటే నిజంగా చాలా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా. ఇది ఫ్యామిలీ లౌంజ్ సార్. హాల్ మన కింద ఉంటుంది, ఇది ఫ్యామిలీ లౌంజ్. సూపర్ సార్. ఇది వచ్చేసి మన పూజ, ఇది పూజా రూమ్ సార్. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఒక 4 2 పిల్లలు 3 పిల్లలు కూర్చొని నీట్గా పూజ చేసుకునేందుకు పూజా రూమ్. డోర్ కూడా మంచిగా పెట్టారు సార్. సేమ్ డోర్స్ సార్. టోటల్ బిల్డింగ్ అంతా ఉన్నది సేమ్ డోర్స్ పెట్టారు. డోర్స్ కూడా మంచి లాక్ సిస్టమ్ కూడా, దీని కూడా లాక్ సేమ్ యూరోపా సార్. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది, లైటింగ్ ఉంది. దీనిలో కూడా విండో ప్రొవిజన్ పెట్టాను. వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి. వెంటిలేషన్ ఎక్కడ కూడా. ఇది ఇంకొక బెడ్రూమ్ సార్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లేదు, ఒకవేళ జాయింట్ ఫ్యామిలీలో అన్నదమ్ముల బెడ్రూమ్ అంటే ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బెడ్రూమ్కి కొంచెం ప్రీమియంగా డిజైన్ చేశాము. ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉంటారు, లేదు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్గా స్టడీ క్లాజెట్ చేశాను. అని ఇందులో కూడా మీకు ప్రొఫైల్ లైట్స్ తోని మాత్రం ఇది మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇచ్చేసారు. ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క డిజైన్ తోని మాత్రం ఎంత ఓపిక చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చేశారు మీరు. ఫైన్ ఫైన్. ఇది స్టడీ ఏరియా అండి. ఇది స్టడీ ఏరియా. స్టడీ ఏరియా. ఒకవేళ స్టడీ ఏరియా వద్దు, నాకు పిల్లలు ఎవరు లేరు నాకు అంటే ఆఫీస్ సెటప్, ఆఫీస్ సెటప్ కూడా వద్దు, వాకిన్ క్లాజెట్, బాత్రూంలో నుంచి బయటికి రాగానే మన డ్రెస్సింగ్ రూమ్ ఇది. అన్ని రకాల. సో మల్టీ పర్పస్ లాగా చేశారు. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సార్ ఇందులో. ఆబ్వియస్లీ సార్, ఇది పెద్ద బంగ్లా అన్నప్పుడు దాని దగ్గర బాత్రూమ్ ఉండాలి కదా. ఓకే ఓకే ఓకే. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇచ్చారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ సార్, ఫ్రంట్ వ్యూ. ఇంత కానీ ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది సార్. మీరు ఈ మామూలు ఇళ్ళల్లో ఇంత మంచి ఇల్లు అంటే ఇది అద్భుతమే సార్. ఇది నిజంగా అంతే. కస్టమర్ చూసే వాళ్ళకి అది నా తరపు నుంచి మీరు దొరకడం మా అదృష్టం. ఇది మా వెంచర్ తీసుకున్న వాళ్ళు, మా దగ్గర బిల్డింగ్ తీసుకున్న వాళ్ళు నా నెక్స్ట్ వెంచర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని నేను ఎంక్వైరీ చేసేటట్టు ఉండాలి సార్. సంతోషం. అది నాకు వాళ్ళు ఇచ్చే టోకెన్. కూడా మీరు మంచి ఇందులో కూడా మంచి ఏదైతే డోర్స్ ఉన్నాయో ఇవి మంచి ప్రకోమ్ సార్ బ్రాండ్ కూడా నేను చెప్తాను కదా. ప్రకోమ్ యూపీ ఆన్లైన్ చెక్ చేసేసుకోవచ్చు, వాళ్ళతో ప్రైజింగ్ ఎస్టిమేషన్ కూడా తీసుకోవచ్చు. ప్రకోమ్ యూపీవీసీ అండ్ ఓన్లీ విండోస్ పెట్టడం, ఫోటో ఫ్రేమ్ లెక్క పెట్టారు. టోటల్ ఫోటో ఫ్రేమే. నెక్స్ట్ ఇది ఎక్కడ చూసినా కానీ విండోస్ కింద మళ్ళీ కంప్లీట్ గ్రానైట్ లే చేశాను. జస్ట్ విండోస్ పెట్టలేదు, కంప్లీట్ గ్రానైట్ పెట్టాను. ఎందుకంటే మనకి లోపలికి లుక్ ఉండాలి, వాటర్ లోపలికి రావడం ప్రాబ్లం ఉండదు. ఎక్కువ రోజు సర్వీస్ ఇస్తుంది. సర్వీస్ ఎక్కువ. ఇదే సార్ స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్ 304 గ్రేడ్. ఓకే, ఇది సెయింట్ గోబెన్ గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్, సేమ్ టఫ్ అండ్ గ్లాస్ సేమ్. నేను గ్రానైట్ కూడా మల్టిపుల్ వెరైటీస్ వాడలేదు సార్. మొత్తం బిల్డింగ్ అంతా వాడింది 2 రకాలు. ఒకటి మీరు ఇక్కడ చూస్తే లిఫ్ట్ పైన ఉన్నది కూడా ఇదే గ్రానైట్. ఏదైతే 180 రూపాయలు నేను ఎస్ఎఫ్టీ గ్రానైట్ అని చెప్పాను, సేమ్ అదే గ్రానైట్ దీనికి కూడా వాడింది అదే. నేను మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర కూడా వాడింది ఇటాలియన్ గ్రానైట్. చూస్తేనే అర్థమైపోతుంది దాని లుక్ అనేది. ఎందుకంటే 4 రకాల గ్రానైట్లు పెట్టి జనాలకి
జాతర చేయడం నాకు ఇష్టం లేదు. అది లుక్ కూడా బాగుంటుంది అన్నగారు. ఇప్పుడు మీరు ఇంత మంచి కలర్ కాంబినేషన్తో తెచ్చారు చూడు, అందుకే ఇది హైలైట్ లుక్. ఒకసారి పైన మనకి ఏముంది ఇంకోటి, పైన మనకు నేను చెప్పాను కదా సార్, ఒకటి హోమ్ థియేటర్ రూమ్, లేదు నాకు హోమ్ థియేటర్తో పని లేదు అని అంటే ఇంకొక బెడ్రూమ్. సూపర్. అందుకని మనం స్టార్టింగ్లో 4 bedrooms అని చెప్పాం. 4 bedrooms అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ హోమ్ థియేటర్ అనేది టేస్ట్ ఉండాలి, దాని దగ్గర బడ్జెట్ కూడా మళ్ళీ పెరగాలి కదా సార్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అసలు తగ్గేదే లేనట్టు చేశారు సార్, మీరు చాలా బాగా చేశారు. ఇది థియేటర్ స్టైల్ వాకింగ్ ఉండాలని ఇట్లా తీసుకున్నాం. ఇది బాగుంది, మంచిగా ఉంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఎంత స్క్వేర్ ఫీట్ అన్నారు? ఇది 2875 SFT అండి, మొత్తం 2875. అవునండి. ఓకే సార్, చాలా బాగుంది. ఫైన్ సూపర్. ఇందులో మనకు డోర్ కూడా ఇంత మంచి డోర్, పైన కూడా డోర్ మంచిది వాడారు. ఎక్కడ కూడా ఖర్చు కోసం కాంప్రమైజ్ కాలేదు సార్. ఖర్చు కాంప్రమైజ్ అయితే ఏముంది సార్, ఇంకా దాని వాల్యూ లేదు కదా. ఓకే, ఇది మనకు ఇది ఓపెన్ టెర్రస్ సార్. ఓపెన్ టెర్రస్ అది హోమ్ థియేటర్ రూమ్ నేను చెప్పాను కదా. పైకి వెళ్ళడానికి మళ్ళీ మెట్లు కూడా దీనికి పెట్టారు. పైన లిఫ్ట్ రూమ్ ప్లస్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్స్. టెర్రస్ కూడా చాలా బాగుంది, మంచిగా నీట్గా మెయింటైన్ చేశారు. మనకు పరుగులు కూడా ఇచ్చినట్టున్నారు మీరు. పరుగులు కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు 2 వాటర్ ట్యాంకులు కూడా ఇచ్చినట్టున్నారు. 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి, కృష్ణా వాటర్కి సపరేట్గా ప్లస్ బోర్ వాటర్కి సపరేట్గా 1100 liters ఈచ్. ట్రూఫ్లో హింద్వేర్ ట్యాంక్స్ పెట్టాను నేను. క్వాలిటీ మంచిగా, ఎందుకంటే మీకు అందులో వాటర్ అనేది స్మెల్ రాదు మీకు. ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మనం డైలీ తాగేది స్నానం పోసుకునే నీళ్ళు, మనం ఎంత నీట్గా ఉండాలో అవి ఇంకా నీట్గా ఉండాలి, ఎందుకంటే మనం నీట్గా పెట్టేది అయ్యే కాబట్టి. ఇది లిఫ్ట్కు మనకు కింద కుల్ల ఉంది, ఇది సార్ డోర్ ఏమి ఇచ్చారు? ఇది పెంట్ హౌస్కి వచ్చేటప్పటికి ఏమైపోతుంది సార్, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సేఫ్టీ అనేది ఇప్పుడు ఈ డోర్ ఉందనుకోండి, ఈ డోర్ రాదు బయటికి. సో అంటిల్ అన్లెస్ లోపల నుంచి ప్రెస్ చేస్తే, పై నుంచి ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే కానీ రాదు. బయట నుంచి ఉన్నది ఏదైనా రాళ్ళు గిళ్ళు తగిలాయి, ఎవరన్నా పిల్లలు ఎవరన్నా ఆడుకోవడం ఏదైనా తగిలింది, ఆ సేఫ్టీ రీజన్స్ కోసం అని ఇట్లా పెట్టానండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సేమ్ అదే మీకు టెలిస్కోపిక్ వ్యూ ఉంటుంది. మీకు కింద బంగ్లో మొత్తం టెలిస్కోపిక్ ఉంటుంది, ఈ పైన మాత్రం నేను క్లోజ్ చేశాను సార్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇది క్లోజ్ చేస్తాను. చాలా బాగుంటుంది నిజంగా, మంచి మాట. ఓకే ఫైన్. ఇది మనకు ఈ బెడ్రూమ్ కు సంబంధించి, ఇది బెడ్రూమ్ అనుకోండి కానీ హోమ్ ఇది బెడ్రూమ్ మల్టీపర్పస్ సార్. ఇది మన దానికి సంబంధించిన బాత్రూమ్. ఇది దానికి దగ్గర బాత్రూమ్ లోపలికి కూడా బయట ఇవ్వడం కారణం ఏంటి సార్? సార్ ఇప్పుడు ఇప్పుడు కల్చర్ ఎట్లా అయిపోయింది అని అంటే, ఇంటికి నలుగురు రావడము, నలుగురు మన ఇంటికి వచ్చి వెళ్ళడము అన్నీ ఉంటుంది. నలుగురు మన ఇంటికి వచ్చినప్పుడు అందరు ఇంట్లో కూర్చునే దానికన్నా పైన ఓపెన్గా విశాలంగా కూర్చోవడానికి ఇష్టపడతారు. ఇష్టపడ్డప్పుడు ఇది ఒకవేళ నేనే బెడ్రూమ్గా వాడుకుంటున్నాను, ఇది ఒకవేళ బాత్రూమ్ లోపల ఉంది అని అంటే బెడ్రూమ్లో నా బెడ్రూమ్లోకి 10 మంది రావడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇట్లా బయట ఉన్నింది అనుకోండి, బయట ఉంది బాత్రూమ్, నేను వాడుకున్నాను, వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మనకు వచ్చిన చుట్టాలకు కూడా అరే నేను ఇంకోటి బెడ్రూమ్లో వెళ్తలేను అన్న సౌకర్యం ఉంటుంది. మంచి ప్లాన్ ఇది. ఓకే ఓకే సూపర్ సార్. ఒకవేళ వీళ్ళే వాడుకున్నారంటే పక్కకే ఉంది, వీళ్ళు వాడుకున్నా కానీ పక్కకే ఉంది. దీని గురించి చెప్పండి సార్. ఇది హోమ్ థియేటర్ రూమ్ సార్. ఇది ప్రొజెక్షన్ ఏరియా, మనకి లార్జ్ స్క్రీన్ పడుతుంది ప్రొజెక్షన్ ఏరియాలో. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే 10 recliner సీటర్ది కెపాసిటీ. ఇది 10 recliner సీట్స్ మెజర్మెంట్ చేయించుకొని ఇంజనీర్తో చేయించుకున్న 10 recliner సీట్స్. ఓ స్టెప్ లిఫ్ట్ చేసుకుంటే 5 ఫస్ట్ రో, 5 సెకండ్ రో. ఇది 10 recliner సీటింగ్ తోని హోమ్ థియేటర్ రూమ్ ఇది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ మాత్రం అద్దర కొట్టేది సార్ నిజంగా. నెక్స్ట్ ఇంటి మొత్తానికి ఇన్వర్టర్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చి పెట్టాను సార్. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, ఇన్వర్టర్ మిషన్ తెచ్చుకోవాలి, ఇక్కడ పెట్టేసుకుంటే ఇన్వర్టర్ ఆన్ అయిపోతుంది. మొత్తం కనెక్షన్ ఉంది, ఇల్లు మొత్తం ఇన్వర్టర్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసింది. మళ్ళీ వైర్ రన్ చేయాలి, ఎక్స్ట్రా వైర్ రన్ చేయాలి, ఏమీ లేదు, డైరెక్ట్ తెచ్చి ప్లగ్ పెట్టుకోవడమే. సూపర్ సార్ సూపర్. ఇందులో కూడా మనకు స్క్రీన్ మీద కూడా లైటింగ్ ఫోకస్ వైట్ కూడా అందులో కూడా 3 లైట్లు ఇచ్చినట్టు ఫాల్ సీలింగ్. ఇది ప్రస్తుతానికి చెప్తున్నా కదా సార్, హోమ్ థియేటర్ అంటే హోమ్ థియేటర్, బెడ్రూమ్ అంటే బెడ్రూమ్, మల్టీపర్పస్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, కుటుంబ సభ్యులను బట్టి వాళ్ళు ఎట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు 3 అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులతో ఉన్నారు, 4వ బెడ్రూమ్ కావాలి, 4వది ఉంది. లేదు 2 అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఒక గెస్ట్ బెడ్రూమ్ కావాలి, గెస్ట్ బెడ్రూమ్. ఒక్కడే కొడుకున్నాడు, అమ్మ నాన్న ఉన్నారు, ఒకటి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది, ఇది హోమ్ థియేటర్ అవుతుంది. సూపర్ సార్. ఓకే సార్, ఇంత అత్యద్భుతంగా మంచి శ్రమను గురించి మీ ఏదైతే మీకున్న ఈ అనుభవాన్ని రంగరించి ఇంత మంచి ప్రాజెక్టు కట్టారు కదా, ఈ అద్భుతమైన ఇల్లుకు రేట్ ఎంత కోట్ చేశారు? 1,65,00,000 సార్. 1,65,00,000. ఓకే రైట్ సార్, పెట్టండి సార్. ఎందుకని ఇక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉంటుంది అన్నారు? ఇక్కడ 50 నుంచి 55,000 ఉంది సార్. LRS పెయిడ్ ఉంది అని అంటే 55,000 దాకా ఉంది. ఇంకా దాన్ని బట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ మీరు చూసుకోవాలి. ఓకే సార్,
కన్స్ట్రక్షన్ అయితే మీకు పేరు పెట్టాల్సిన అవసరం ఉంది సార్, ఎందుకంటే లైవ్లో ప్రతి ఒక్కటి మీరు చెప్పగలిగారు కాబట్టి, ఎందుకంటే మనం చూసాం కూడా, ఎందుకంటే మీరు ఏమి వాడారు మనం ప్రతి ఒక్కటి లైవ్లో చూపించాం. వీళ్ళకు 1,65,00,000 అంటున్నారు కదా, మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? బ్యాంక్ లోన్ సార్ అవతల వాళ్ళ ప్రొఫైల్ మీద డిపెండ్ సార్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి వాళ్ళ ప్రొఫైల్ ఓకే ఉంది, మన ఇల్లు ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? మన ఇల్లు 1 crore వరకు తీసుకోవచ్చు సార్. అంటే ఒక 80% సపోర్ట్ ఇస్తుంది. 80% ఈజీగా సపోర్ట్ 80% సపోర్ట్, 20% క్యాష్ అవుట్ సపోర్ట్. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటే 70 నుంచి 80% మధ్యలో సపోర్ట్ చేస్తారు సార్. ఫైన్ సార్. ఈ 1,60,00,000 ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? మా కస్టమర్ తరచు అడుగుతున్నాను నేను. సార్ నెగోసియేషన్ అని అంటే ఇప్పుడు నేను ప్రీమియంగా ఇచ్చేటప్పుడు నేను ఎక్కడ 1 రూపీ కూడా కాంప్రమైజ్ కాలేదు. 1 రూపీ కాదు, 10 పైసలు కూడా కాంప్రమైజ్ కాలేదు. టోటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ క్వాలిటీలో కానీ మొత్తం 0.001% కూడా కాంప్రమైజ్ కాలేదు. కాకపోతే స్లైట్ ఇప్పుడు నెగోసియేషన్కి ఇప్పుడు ఇల్లు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటారు, అరే నేను ఇంకేమన్నా తగ్గుతుండే కదా అది ఇది అని. వాళ్ళ కోసం స్లైట్ నెగోసియేషన్ అని చెప్తాను, అంతేగాని ఎగ్జార్బరెంట్గా నెగోషియేట్ అయితే చేసే ప్రొవిజన్ లేదు. ఎందుకంటే నేను ఎక్కువ దీని మీద పెట్టుకొని 10 మంది చూసిపోయి అది అవసరం లేదు సార్. నాకు కావాల్సింది 1 or 2 కస్టమర్స్, వాళ్ళకి మంచి టేస్ట్ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు చాలు సార్. నాకు ఒకరిద్దరు చాలు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. స్లైట్లీ నెగోషియబుల్ వాళ్ళ క్యాష్ పేమెంట్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంత మంచి ఇల్లు కట్టి ఎంత మంచి ఓపికతో వివరించారు, చాలా చాలా ధన్యవాదములు మీకు. కదా ఫ్రెండ్స్, మనకు అన్నగారు అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ విషయంలో కానీ చుట్టుపక్కల లొకేషన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే వీడియోలో ఎంత ఓపికగా మాట్లాడారో మీరు లైవ్లో కనబడితే అంతకన్నా ఓపికగా మాట్లాడే ఎక్సలెంట్ మంచి పర్సన్ తను. ఏ డౌట్ ఉందో తనకు ఫోన్ చేయగలరు. మాయకుమారం ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సలహా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.